గురుగారు మరో ముఖ్యమైన విషయం కర్మ గురించి మీరు వివరించాలి. అసలు కర్మ అంటే ఏంటి? కర్మ ఫలాలంటే ఒక చెట్టు, ఆ చెట్టు మీద ఫలాలు ఉండవండి. అదేవిధంగా విధాత అంటే ఎవరు? బ్రహ్మదేవుడు మన తలరాత రాసేది. అవును. బ్రహ్మదేవుడు మీకొకటి నాకొకటి రాయడు. మీరు ఏమి చేసిందో అదే మీకు రాస్తాడు, నేనేం చేశానో అదే రాస్తాడు. అందుగురించి మనం మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఈ విశ్వంలో ఈశ్వరుడు 84 లక్షల జీవరాశులను సృష్టించాడు. అవును. అందులో మానవుడు ఒకడు. అవును. ఈ మానవుడికి ఇచ్చిన 2 గొప్ప వరాలు ఏంటంటే ఆలోచన, తర్వాత ఈ వాక్కు. ఈ రెండుటి వల్లనే కర్మ అనేది, కర్మకు విధాత మనమే. తర్వాత రెండోది కర్మ అనేటప్పటికి ఏంటంటే కామన్ లాంగ్వేజ్లో మాట్లాడుకోండి, మనకు పని కాలేదనుకో, నా కర్మ ఇలా తగలబడ్డదండి, వాడి కర్మ ఇట్లా ఉందండి, ఇట్లాంటి. అలా కాదు. కర్మ అంటే ఏంటంటే చేసే పనిని కర్మ అంటారు. భగవద్గీతలో అదే చెప్తాడు కృష్ణుడు. నువ్వు ఏ పని చేస్తుంటే అది నీ కర్మ. నువ్వు ఏమి చేస్తున్నావు దాని మీదనే ఆధారపడి ఉంటుంది. నువ్వు చేసే పని కించత్తు అంటే గోరంతా కూడా ఎదుటి వ్యక్తికి ఏ నష్టం జరగకూడదు, మానసికంగా కానీ, ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ. అలా లేకుంటున్నదే కర్మ అంటారు.